అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కి స్వాగతం. బుడుగు అమ్మ ప్రైవేట్ అయిందా ఆకలేస్తోంది. నాకు తర్వాత బాబాయ్ చెప్పాడు ప్రైవేట్ చెప్తుంటే అన్నం పెట్టమనకూడదు అని. ఇగో ఈ పెద్దవాళ్ళేం ఎప్పుడు ఏమిటి సరిగ్గా చెప్పరు. దీన్నే లోపం అంటారట. ఇలా అని మనమంటే మళ్ళీ కోపం. ఇంతెందుకు ఆ వేళ సాయంత్రమే బాబాయ్ నన్ను సావిట్లో కూర్చోబెట్టి ప్రైవేట్ చెప్తున్నాడా లెక్కలో ఏవో. అంతట్లోకి ఓ నిజేం ప్రైవేట్ మాస్టర్ లాంటాయన వచ్చాడు. వచ్చి నన్ను చూసి ప్రైవేట్ చెప్పుకుంటున్నావా బాబూ అన్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. పొద్దున్నే కదా ప్రైవేట్ చెప్తున్నప్పుడు ఎవరు వచ్చి మాట్లాడకూడదన్నాడు బాబాయ్. పొద్దున్న అందుకని అమ్మ నన్ను తిట్టింది కూడా. ఈ ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన చిన్నవాడా చితకవాడా? అందుకని నాకు ఒళ్ళు మండిపోయింది. ఛీ పోకిరీ వెధవ కానా అన్నాను. అంతే. ఇంకేం అనలేదు గాని బాబాయ్ మొట్టికాయ వేసేశాడు. అంతట్లోకి బామ్మ వచ్చి ఆరిపిడుగా అంది. అమ్మ వచ్చి డిప్పకాయ వెధవ అంది. ఆ ప్రైవేట్ మాస్టర్ లాంటి ఆయన కూడా ఆరి బడవా అనేశాడు. ఇంతవరకు నా తప్పు ఏమిటో వాళ్ళు చెప్పలేదు. మాస్టర్ అని అంటే దేవుడు అని మాత్రం చెప్పారు. అనకపోతే ఏమిటో చెప్పలేదు అన్నా అన్నారు. అప్పుడు వచ్చినవాడే నాకు కొత్త ప్రైవేట్ మాస్టర్ అట. ఎవడికి ముందస్తుగా చెప్పకపోతే మా బామ్మకే తెలియదు. అందుకని ప్రైవేట్ మాస్టర్లు కొత్తగా వచ్చినప్పుడు ముందస్తుగా వాళ్ళైనా చెప్పాలి కదా. లేకపోతే అమ్మా నాన్న అయినా చెప్పాలి. లేకపోతే ఇలాగే అవుతుంది. ఇలాగే అయితే పిల్లలు ఊరుకోరు కదా. నేను మంచివాడిని కాబట్టి. అంటే అప్పుడు అందరూ నన్ను పెంకి వెధవాయి అన్నారులేండి. మంచివాడిని కాబట్టి పోన్లే కదా అని ఆ మాస్టర్ చేత 3 రోజుల దాకా ప్రైవేట్ చెప్పించాను. అదే ఇంకోడైతే నా ఒక్కరోజు కూడా ఛాన్స్ ఇచ్చేవాడు కాదు. నా దగ్గర 10 ప్రైవేట్ మాస్టర్లు పనిచేశారు అనుకోండి. వాళ్ళందరూ నిజంగా మంచివాళ్ళే. నేనంటే ఇష్టం. కానీ పాపం 2 రోజుల్లో 11 రోజుల్లో అయ్యాక వాళ్ళే మానేసేవాళ్ళు. నన్ను భరించలేను అని చెప్పారట నాన్నతో. భరించడం అంటే మొయ్యడం అని బాబాయ్ చెప్పాడు. ఉత్త అబద్ధం. నేను వాళ్ళ వీపు మీద సవారీ చేస్తానని ఎప్పుడూ అనలేదు కదా. అయినా వాళ్ళలా అనడం అన్యాయం కదూ అని అడుగుతున్నాను. అయితే అన్యాయం అని తెలీదు వాళ్ళకి. అపార్థం తెచ్చుకున్నారన్నమాట. అంటే కోపం తెచ్చుకోవడమట. ఇలా అయితే పిల్లలు ఎంత అపార్థం తెచ్చుకోవాలి. ఒక మాట చెప్తా విను. నేనున్నాననుకో. నాకు ప్రైవేట్ చెప్పిన ఒక్కొక్క మాస్టారు ఒక్కొక్కలాంటివాడు. ఒక మాస్టారు ఏమో నా చెవికి కీ ఇచ్చినప్పుడు ఇలా ఎడం వైపుకు తిప్పుతాడు కదా. పోన్లే అని ఊరుకుంటామా. ఇంక కొన్నాళ్ళకి కొత్తవాడొకడొస్తాడు కదా. వాడేమో ఆ చెవిని కుడివైపుకి మెలిపెడతాడు. మళ్ళా ఇంకో మాస్టర్ ఎడం వైపుకి తిప్పుతాడు. ఇలా అయితే చెవి పాడైపోదు. అంతేగాని అయ్యో కుర్ర వెధవ వీడి చెవిని ఇదివరకటి మాస్టర్ ఎటువైపు మెలేశాడో నేను అడుగుతాడా అని చూస్తాను. ఎవ్వరూ అడగరు. పోనీ మా అమ్మ మా నాన్న ముందస్తుగా అయినా చెప్పారా అంటే చెప్పరు. నేనెందుకు చెప్పాలి? చెప్పను. ఇప్పుడు చెప్తాననుకో. ఏమిటంటే ముందు మాస్టర్లకి సలహాలిస్తాను. ఎందుకంటే మాస్టర్లంటే గురువు అంటే దేవుడట. అందుకని. 1 ప్రైవేట్ మాస్టర్ కొత్తగా కుర్రాడింటికి వచ్చేటప్పుడు ముందస్తుగా పాత మాస్టర్ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి ఇగో పాత మాస్టారు నువ్వు ఆ అల్లరి పిల్లాడు పలానా బుడుగు చెవి మెల్లి ఎటు పెట్టావు? ఎడం వైపుకా కుడివైపుకా అని అడిగి రావాలి. లేకపోతే పలానా నన్నే అడిగేయాలి. అప్పుడు నేను చెప్తాను. ఇంకొకటి కొత్త మాస్టర్లు కొంచెం రోజులైనా తలపాగా చుట్టుకు రావాలి. ఎందుకంటే కొన్నిసార్లు పెంకి పిల్లలుంటారు. వాళ్ళు గుండు మీద కొట్టుతారు. పెంకి పిల్లలేమిటిలే ఓసారి నేనే అలా చేశాను ఒక మాస్టర్ని. 10 చాక్లెట్లు తెస్తే ఏం లాభం లేదు. వేడి వేడి పకోడీలు తెస్తే పిల్లలు మీ మాట వింటారు. నన్నడిగితే ఓ కబురు చెప్తా. మా పక్క వీధిలో నారాయణ కొట్టులో పకోడీలు చాలా బాగుంటాయి. 11 పెద్ద పెద్ద మీసాలతో మా ఇంటి దగ్గర నాగన్న అంత పెద్ద మీసాలతో చిన్నపిల్లలకి చదువు చెప్పడానికి రాకూడదు. కొందరికి భయం వేస్తుంది. ఇంకొందరికి పాఠం విన్నా బుర్రకెక్కదు. ఉత్తినే అలా మీసాల వైపే చూడాలనిపిస్తుంది. మాస్టర్ మాట్లాడినప్పుడు విశ్వసేనుడు ఈ మాట ఎలా రాయడమో బాబాయ్ నేర్పాడు. లాంటి మాటలు అన్నప్పుడు మీసాలు తమాషాగా కదులుతాయి. అందుకే 70 మాస్టర్ రోజూ రాకూడదు. ఓసారి తలనొప్పని, ఇంకోసారి జ్వరం అని, ఇంకోసారి కడుపు నొప్పి అని ఎగ్గొట్టాలి. అలా చేస్తే పిల్లలు నేస్తం అవుతారు. 100 ఇంకొకటి ఈ ప్రైవేటు కోసమని స్పెషల్గా వేరే గది ఇస్తే వద్దు అని చెప్పాలి. నా మాట వినకపోతే మీకే నష్టం. ఇంక పిల్లలకి కొంచెం చెప్తాను. ఇక్కడి నుంచి పెద్దవాళ్ళు ముఖ్యంగా ప్రైవేటు మాస్టర్లు అస్సలు చదవకూడదు. 1 ఇగో ఈ మాస్టర్లున్నారే చూడటానికి మంచివాళ్ళలానే ఉన్నా కొంచెం రోజులు పోయాక కొట్టుతారు. అలసిస్తే ఇంకా కొట్టుతారు. అందుకని అది ఇవ్వకండి. ఏం లేదు ఒకటే ముందస్తుగా ప్రైవేట్ షఫల్కి ఓ గది కావాలని అల్లరి పెట్టాలి. అందులో కూర్చున్నాక ఓ పావుగంట మామూలుగా ఊరుకోవాలి.
మాస్టర్ నచ్చితే సరి, లేకపోతే ఒక్కసారిగా బామ్మోయ్ వీడు గిల్లేస్తున్నాడు అని ఘాటిగా అరవడమే. వాడు నిజంగా గిల్లడనుకో, అయినా గిల్లినట్టు ఏడవాలి. మీకు బాగా తెలుసుగా అలా చేస్తే మా బామ్మ, మాస్టారు పోట్లాడుకుంటారు. తర్వాత మాస్టర్ మానేస్తాడు. ఇంకో కొత్తవాడు రావడానికి 10 రోజులు పట్టిద్ది. 2 మంచి మాస్టర్ అనుకో, అప్పుడు వాడు ఎలాగో రోజూ రాడు. అలాంటి వాళ్ళతో పోట్లాట వేసుకోకూడదు, మనకే మంచిది. 10 చిన్నపిల్లలు గుండు పిలక పెట్టుకోకూడదు. నాకు పూర్వకాలం 2 ఉండేవి. అప్పుడు మా బామ్మ నన్ను చూసి పండులా ఉన్నావు అనేది. కానీ గుండు ఉంటే ఎంత నష్టమని అందరికీ టెంకిజల్ల కొట్ట బుద్ధేస్తుంది. కొట్టుతారు కూడా. మాస్టర్లు మొట్టికాయలు కూడా కొడతారు. సోలెడు నూనెకి ఇంకిపోయేలా ఇంకొన్ని నష్టాలున్నాయి. నాకు చాలా అనుభవం ఉంది కనుక చెప్తాను. అనుభవం అంటే టెంకి జల్లులు, మొట్టికాయలు తినడం. ఈ పెద్దవాళ్ళున్నారే, వీళ్ళకి చాలా సంగతులు తెలియవు. అసలు ప్రపంచకంలో వాళ్ళొక్కళ్ళే పెద్దవాళ్ళనుకుంటారు. మనం పెద్దవాళ్ళమని చెప్పినా వినరు. పైగా నవ్వుతారు. అంతేకాదు మన్ని అందరి ముందర అనుమానం వేస్తారు. మొన్న నేను బాబాయ్ వరుస గురించి పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నానా, అంతట్లోకి మా అమ్మ వచ్చేసి బొప్పోసుకుందు గాని దామ్మ బుడుగు అని రెక్క పట్టుకుని బరబరా లాక్కుపోయింది. అది అనుమానం చేయడం కదూ. నేను ఆశ్చర్యపడిపోయాను. ఎవళ్ళైనా సరే నాకు గనక అనుమానం చేస్తే నాకు ముందస్తుగా ఆశ్చర్యం వేసేస్తుంది. ఆనక కోపం వచ్చేస్తుంది. మా బామ్మ అమ్మ మరీను. బుడుగు బొబ్బ పోచుకుందు గాని రామ్మ అని, బువ్వ పెత్తన బులుగు అని అంతాలు నేను 10 సార్లు చెప్పాను. చిన్న వెధవలకి చితక వెధవలకి చెప్పినట్లు అలా బొబ్బ బువ్వ అని నాతో అనొద్దని. స్నానానికి లేవరా అని, భోజనం పెడతాను రారా అని పిలవాలని చెప్తానా, వాళ్ళు నవ్వేస్తారు. ఒక్కోసారి పెద్దవాళ్ళొచ్చినప్పుడు కూడా నన్ను కుర్రాన్ని కింద కట్టేసి అనుమానం చేస్తారు. నా వయసు గురించి అంతే. నాకు ఇప్పుడు 7 ఏళ్ళా? ఎవళ్ళైనా అడిగితే మా అమ్మేమో 6 ఏళ్ళండి అని అబద్ధం ఆడేస్తుంది. మా భయమేమో ఎబ్బే ఏది 4 వెళ్ళింది గాని 5వ ఏడాది ఇంకా రాందే అని డబాయిస్తుంది. బాబాయ్ ఒక్కడే బెస్ట్. నాకు 10 ఏళ్ళుంటాయని చెప్తాడు లోకులతో. లోకులంటే కాకులు ఇలా అని బామ్మ అంటుంది. బాబాయ్ ఫ్రెండ్లందరినీ బామ్మ కాకుల్లా ఎండలో తిరుగుతారని కోప్పడుతుంది. అందుకు ఇందాకలు చెప్తున్నది అనుమానం చేయడం గురించి కదూ. ఏం మరి అమ్మ ఆ వేళ అలా నన్ను రెక్కపట్టుకు తీసుకుపోయింది. నా ఒళ్ళు మండిపోయింది. ఇన్సల్టు అన్నాను. ఇన్సల్ట్ అన్నానం కూడా అనుమానం చేయడమేనట. ఇది ఇంగ్లీషు. బాబాయ్ ఈ మాటని బామ్మ కోప్పడ్డాడు అంటాడు. అమ్మడం అవ్వడం మొదలుపెట్టింది. నాకు బోల్డి కోపం వచ్చేసింది. బొబ్బ పోచుకోను అన్నాను వెక్కిరిస్తూ. అప్పుడు అమ్మకి కోపం వచ్చేసి ఉత్తి బొబ్బ అల్లా మార్చేసి తల్లంటి పోసేస్తా నుండు అనింది.